తిరిగి ధా తిట్టు ధా గే 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 నా ధా ధా తిరిగి ధా తిరిగి ధా ధా తిరిగి ధా ధా తిరిగి ధా जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेव लम्ब्य लम्बिताम्बुजङ्ग तुङ्गमालिका वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवं 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 कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका स्तन विनिहितमपि हारमुदारं स्तन विनिहितमपि हारमुदारं सामनुते कृश तनुरिव भारं सामनुते कृश तनुरिव भारं सरसमसृणमपि मलयजपौकं सरसमसृणमपि मलयजपौकं पश्यति विषमिवावपुषि सशङ्कं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका हरिरिति जपति सकामं हरे 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 हरिरिति जपति सकामं हरिरिति जपति सकामं विरह विहित मरणेन निकामं विरह विहित मरणेन निकामं श्रीजयदेव भणितमिति गीतं श्रीजयदेव भणितमिति गीतं सुखयतु केशवा पदमुपनीतं राधिका कृष्णा राधिका तव विरहे केशवा राधिका कृष्णा राधिका कृष्णा राधिका रमते यमुना पुलिनवने रमते यमुना पुलिनवने रमते यमुना पुलिनवने रमते यमुना पुलिनवने विजयी मुरारी रधुना विजयी मुरारी अधुना विजयी मुरारी रधुना विजयी मुरारी रधुना विजयी मुरारी रधुना विजयी मुरारी रधुना रमते यमुना पुलिनवने रमते
యమునా పులినవనే. సముదిత మదనే రమణీవదనే సముదిత మదనే రమణీవదనే చుంబనవళితాధరే సముదిత మదనే రమణీవదనే చుంబనవళితాధరే మృగమద తిలకం లిఖతి సపులకం మృగమద తిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే మృగమివ రజనీకరే రమతే యమునా పులినవనే రమతే యమునా పులినవనే. ఇహ రసభణనే కృతహరిగుణనే ఇహ రసభణనే కృతహరిగుణనే మధురిపు పద సేవకే ఇహ రసగుణనే కృతహరిగుణనే ఇహ రసభణనే కృతహరిగుణనే మధురిపు పద సేవకే కలియుగ చరితం నవసతు దురితం కలియుగ చరితం నవసతు దురితం కవినృప జయదేవకే కవినృప జయదేవకే రమతే యమునా పులినవనే రమతే యమునా పులినవనే రమతే యమునా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. చెప్పండి ఒకసారి అందరూ. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. నేను కాశీ వెడతాను. అహం అంటే నేను, మీరు మాట్లాడద్దు. అహం అంటే నేను, కాశీం అంటే కాశీ గురించి, కాశీకి గమిష్యామి వెడతాను, వెళ్ళలేదు ఇంకా వెడతాను అనుకున్నట్టు ఒకడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు, తత్ర అంటే అక్కడ, సంస్కృతంలో తత్ర అంటే అక్కడ, ఏవ అంటే తత్రైవ అవుతుంది. తత్ర ఏవ తత్రైవ అంటే అక్కడే. మనం ఇంగ్లీష్లో దేర్ ఓన్లీ అంటామే అలాగా. అక్కడే నివసామి అహం, నేను అక్కడే ఉంటాను. ఒకటేమో నేను కాశీ వెడతాను, రెండు అక్కడే ఉంటాను అని ఏవం ఈ విధముగా సతతం బ్రువాణః ఎల్లప్పుడూ అనుకునేవానికి కాశీవాస ఫలం లభేత్, కాశీలో నివసించే ఫలితం వస్తుందట. అంటే కాశీ వెడతాను అక్కడే ఉంటానని అనుకున్నంత మాత్రం చేతనే నిరంతరం కాశీలో నివసించే మహాఫలం వస్తోందంటే కాశీ వచ్చినవాడు ఎంత అదృష్టవంతుడు, శాశ్వతంగా నివసించేవాడు ఎంత అదృష్టవంతుడు. అందుకని భావం ఉండాలి. మళ్ళీ భావం లేకపోతే ఉపయోగం లేదనుకోండి. పాయసంలో గరిటె ఉంటుంది చూసారు, గరిటెతో పాయసం కలుపుతారు, నాగేశ్వర శాస్త్రి గారు అడిగి చెప్తారు. కానీ గరిటికి పాయసం రుచి తెలియదు. ఎందుకంటే గరిటికి పాపం అందులో జీడిపప్పు ఉందని కానీ, నెయ్యి ఉందని కానీ, అది పాలని కానీ తెలియదు. అలా గరిటిలాగా కాశీ వస్తే ఉపయోగం లేదు. మనం అత్యంత భక్తితో, ఇది యుగయుగాల చరిత్ర కలిగినది, ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కాని ఒక మహాదివ్య స్థలం అనే భక్తితో ఇక్కడికి వచ్చి నమ్మిన వాడికి మాత్రం కాశీ కంటే గొప్ప క్షేత్రం లేదు. ఈ ప్రపంచంలో అన్ని క్షేత్రాలు నశించిపోతాయి ప్రళయకాలంలో. మొత్తం జలంలో అన్ని ప్రాంతాలు నశించిపోయి కలిసిపోయి కనబడకుండా పోతాయి. ప్రళయకాలంలో 100 ఏళ్ళు వర్షం కురుస్తుందిట. ఇప్పుడు మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదండి, గట్టిగా ఆ మధ్యన సునామీ వస్తే కడలూరు కొట్టుకుపోయింది సముద్రం తీరంలో.
చాలా ప్రాంతాలు ఇప్పటికీ లేకుండా పోయాయి. కొన్ని చోట్ల సముద్రం వెనక్కిపోతుంది, ముందుకు వస్తూ ఉంటుంది. పిసరు తేడా వస్తే భూమి సముద్రాల్లో ప్రపంచం ఉండదు. అటువంటిది సర్వనాశనం అయిపోయే కాలంలో 100 ఏళ్ళు వర్షం కురిసి ఈ భూమి మీద మీరు ఉండరు, నేను ఉండవు, నీరు తప్పే ఉండదు. అప్పుడు ఈ లోకాలన్నీ అందులో కలిసిపోతాయి. ఆ కాలములో కూడా శివుడు సోలము పైన ఈ ప్రాంతాన్ని నిలబెడతాడు. అప్పుడు ఈ ప్రాంతం తెగ వెలిగిపోతూ ఉంటుంది, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతుంది. కాస్రు అనే ఒక వెర్బ్ ఉంది, ధాతువు. దానికి ప్రకాశించుట అని అర్థం. కాస్రు దేప్తవు అనగా కాస్రు అనే ధాతువు అనగా వెలుగుట. అలా ప్రళయకాలంలో కూడా వెలుగుతుంది కనుక కాశీ అన్నారు. కాశీ అంటే ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా వెలిగిపోతుంది. దాన్ని బట్టి అంత గొప్పదో ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎన్ని పురాణాలు ఉన్నాయో, ఎన్ని శాస్త్రములు ఉన్నాయో, ఎన్ని మంత్రశాస్త్రాలు ఉన్నాయో, వాటన్నిటిలో కూడా ఏకకంఠంతో చెప్పబడిన ఒక్క పట్టణం కాశీ పట్టణం. ఇంకా ఏ ప్రాంతంలో, ఏ పురాణంలో ఇంతలా వర్ణించలేదు కాశీ గురించి. కాశీకి ఇచ్చిన ప్రాముఖ్యం ఇంకా ఏ క్షేత్రానికి ఇవ్వలేదు. కేవలం కాశీ గురించి 18 పురాణాల్లో చెప్పారు, ఉపపురాణాల్లో చెప్పారు, మంత్రశాస్త్రాల్లో చెప్పారు, సంహితల్లో చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ కాశీ ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటి దివ్యక్షేత్రానికి మీ అదృష్టవశాత్తు వచ్చారు. ఈ క్షేత్రాలకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు పవిత్ర సంకల్పం చేయాలి. మీ అదృష్టవశాత్తు మొన్న అందరూ గండకీ నదిలో స్నానం చేశారు. త్రిశూలి నది, నారాయణీ నది, ఈ రెండు గండకీ నదిలో కలిసే సంగమ స్థానంలో మనం స్నానం చేసాం. ఒక పక్క నుంచి త్రిశూలి, మరో పక్క నుంచి నారాయణి, ఈ రెండూ కలిస్తే మధ్యలో కలిసిన ప్రాంతాన్ని గండకి అంటారు. అసలు గండాలు తొలగిస్తుంది కనుక, గండశిలలు అక్కడ ఉంటాయి కనుక, అక్కడికి వచ్చినంత మాత్రం చేతనే మహాపాపములు హాహాకారాలు చేసి నశించిపోతాయి కనుక దాన్ని గండకి అన్నారు. అంతకు పూర్వం దాంట్లో భాగమతి, రుద్రమతి, విష్ణుమతి అని 3 నదులు. మీరు పశుపతినాథ్ దగ్గర చూస్తున్నప్పుడు చూసారా, ఓ చోట భాగమతి ఉంటుంది, ఇంకో చోట విష్ణుమతి కనపడింది, మరో పక్కన రుద్రమతి కూడా ఉంటుంది. ఈ 3 నదులు వచ్చి కలుస్తాయి. ఆ 3 ప్లస్ నారాయణి, త్రిశూలి ఇవి కలుస్తున్నాయి కనుక గండకీ నది అత్యంత పవిత్రమైనది. మొన్న స్నానం చేసిన స్థలం. ఆ స్థలంలో అసలు ఆ నీళ్లలో దిగడంతో శారీరక దోషాలన్నీ పోయినట్టు అయిపోయింది, అశాంతి తొలగింది, కొంతమందికి నొప్పులు కూడా పోయాడు. చాలామంది చెప్పారు మళ్ళీ కారెక్కాక యథాప్రకారంగా ఎవరి నొప్పులు వాళ్ళకి వస్తాయి, ఎవరి బుద్ధులు వాళ్ళకి వచ్చేస్తాయి అనుకోండి, అది తప్పదు. పురాణంలో వైరాగ్యం ఒకటి ఉంటుంది, పురాణ వైరాగ్యం. ఈ పురాణం వింటున్నప్పుడు అమ్మ బాబాయ్ మనం కూడా ప్రతి దినము యాత్రలు చేసేస్తే బాగుండు, తరచుగా గురువుగారు ఏడాదికోసారో 2 సార్లు పెడితే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మళ్ళీ దులుపుకుని బయటికి వెళ్ళామా మన కబుర్లు మనవే, ఏం పెడతామండి దిక్కుమాల బస్సుల్లో కొదేసినట్టు తీసుకుపోతారు అనిపిస్తుంది. దానికే పురాణ వైరాగ్యం అంటే వింటున్నప్పుడు వచ్చే ఆవేశం తర్వాత ఉండదన్నమాట. కానీ అలా కాకుండా నిజంగా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండే దివ్యక్షేత్రం ఈ వారణాసి అంటే. వారణాసి క్షేత్రంలో నేను కాశీ విశ్వేశ్వర అనుగ్రహంతో ఇక్కడికి అడుగు పెడుతున్నాను, నాకు ఏ కష్టము రాదు అనుకుని అడుగు పెడితే మాత్రం ఏమీ రాదు. లేకపోతే మాత్రం అడుగడుగునా పరీక్షలు వస్తాయి. ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు నా దగ్గర పరుసు ఒకటి పట్టుకుపోయాడు. పరుసు కూడా కాదు, జేబులో 116 రూపాయలు ఉన్నాయి, కేవలం 116, 116. ఏ ఏజెంటు వచ్చి 116 పట్టుకుపోయాడు, ఏది గుళ్ళో కడుతూ ఉంటే. అప్పుడు మాతో పాటు 300 మంది పైగా ఉన్నారు. వాళ్ళు అన్నారు ఏమిటో గురువుగారి డబ్బులే పోయాయి, ఇంకేం కాశీ గొప్పతనం అన్నారు. వారి పిచ్చివాళ్ళరా, పరమాత్ముడు కావాలని పట్టుకుపోతాడు ఇక్కడికి వస్తే, ఈ 116 గురించి ఆలోచించకండి, దీనివల్ల వచ్చే లాభం చూడండి అన్నాను. ఈ 116 పోయిన తర్వాత మేము గుళ్ళో దర్శనం చేసుకుని ప్రయాగ వెళ్ళాం. ప్రయాగ వెళ్ళగానే అక్కడ అప్పుడు భయంకరమైన వరదలు. మేము వచ్చిందే దీపావళి తర్వాత వచ్చాం. ఎందుకో ఆసారి దీపావళికి చాలా వరదలు వచ్చి మొత్తం కాశీ అంతా దాదాపుగా విశ్వేశ్వర ఆలయం దాకా వచ్చేసింది నీరు, అంత నీరు వచ్చేసింది. ఆ టైంలో ప్రయాగలో స్నానం అంటే అలా ఉంటుందో ఆలోచించండి మీరు. అసలు దెబ్బలు లేవు, లంకలు లేవు, సమస్తం అంతా కూడా దెబ్బ అయిపోయింది. అక్కడ పెద్ద పెద్ద పడవలు అడ్డం పెట్టారు, అది దాటి వెళ్ళకుండా స్నానం చేసి ఏర్పాటు చేశారు. సంకల్పం చెప్పుకు స్నానం చేస్తుంటే ఒక అద్భుతమైన సువాసన వచ్చింది. నా జీవితంలో అటువంటి సువాసన ఎప్పుడు చూడలేదు. ఎంతసేపు ఈ దిక్కుమాలను పెర్ఫ్యూమ్స్ కొట్టుకునేవాళ్ళే. అమెరికా వెడితే ఒక వాసన, ఆస్ట్రేలియా వెడితే ఒక వాసన, దుబాయ్ వెడితే ఒక వాసన, ఈ కౌబాయ్ పక్క నుండి ఇంకో వాసన, ఈ వాసనలే తప్ప ఇటువంటి విచిత్ర వాసన ఎప్పుడు చూడలేదు. తామర పువ్వులు, కలువ పువ్వులు మొదలైన పువ్వుల రసమంతా ఓ చోట చేర్చి దానితో ఏదైనా సుగంధ ద్రవ్యం తయారు చేశారా అనిపించింది ఆ వాసన పీలిస్తే. చూస్తే ఇక అటువంటి సుందరీమణి ప్రపంచంలో ఉండదు. ఒక ఆవిడ మంచి నల్లని ఒత్తైన జుట్టుతో వచ్చింది. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళంతా సంకల్పం చెబుతామంటే ఎవ్వరూ వద్దు అని నా దగ్గరికి వచ్చి మీరే సంకల్పం చెప్పండి అంది ఆవిడ.
మీరు పురాణాల్లో ఉన్నారుగా పద్మినీ జాతి స్త్రీల గురించి. అమ్మవారి యొక్క అంశతో పుడతారు కొంతమంది, ద్రౌపది అలాంటి వాళ్ళు అనమాట. సీతామాత సాక్షాత్తు లక్ష్మి అనుకోండి, ద్రౌపది లాంటి వాళ్ళు పార్వతీదేవి వంశతో పుట్టినవాళ్ళు. అటువంటి వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ శరీరం నుంచి కొన్ని విచిత్రమైన తామర పువ్వుల నుంచి వచ్చే అపూర్వమైన పరిమళం వస్తుంది అని పురాణాల్లో చెప్పారు. అందుకని పద్మగంధి, పద్మము నుండి వచ్చే గంధం వాసన వచ్చేటటువంటి స్త్రీలు కనుక వాళ్ళని ఏమంటారు, పద్మగంధి అంటారు. ఆవిడ అసలు ఆ రూపం కానీ ఆ సువాసన కానీ ఈ ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదు నేను. అంతమంది ఉండగా వాళ్ళ దగ్గర సంకల్పం చెప్పించుకోకుండా నా దగ్గరికి వచ్చింది. మీరు సంకల్పం చెప్పండి అని. నేను అన్నాను, కాదండి మా పక్కన మా వాళ్ళు ఉన్నారు పురోహితులు, నేను కేవలం పౌరాణికుడినే, సంకల్ప బాధ్యత వాళ్ళదండి ఏంటంటే మీరే చెప్పండి అంది. ఆపి బతాయి అంది. సరే నేను సంకల్పం చెప్పాను. సంకల్పం చెప్పాక పైకి వస్తూ ఆవిడ నా 2 చేతులు పట్టుకుని ఇలా చేతులు ఏదో పెట్టి వెళ్ళిపోయింది. ఇంతలా ఉంగరం, బంగారం ఉంగరం, ఓ 5-6 కాసులు బంగారం ఉంటుంది. ఈ దిక్కుమల బంగారానికి కాసులకి పక్కన పెట్టండి. 116 తీసుకుని అమ్మవారి వంశ కలిగిన ఒక ఆవిడ దగ్గరికి పంపి కావాలని ఆవిడికి సంకల్పం చెప్పేలా చేసి ఓ ఉంగరం పెట్టి చెడిపోయాడు. బాబోయ్ అనేది వద్దమ్మా అంటున్నా వినిపించకుండా మాయమైపోయింది. ఆవిడ కనపడితే ఒట్టు మళ్ళీ అందరూ అన్నారు ఇప్పటిదాకా ఇక్కడే ఉందండి, ఈ క్షణంలో ఉంగరం మీ చేతులు పెట్టాక ఆవిడ ఎక్కడ కనపట్టలేదు. ఆవిడ ఉన్నంతసేపు ఏదో తెలియని లోకానికి వెళ్ళిపోయామన్నారు అందరూ. ఆవిడకి అందరూ దండం పెట్టారండి. నేను గురుస్థానంలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఈ పురాణం చెప్పేటప్పుడు ఎవరికి నమస్కరించకూడదని ఒక శాస్త్రం కదా. అందుకే సూత మహర్షి బలరాముడు వస్తే కూడా దండం పెట్టలేదు. దాంతో బలరాముడు గొళ్ళు మండిపోయి సూతుడిని చంపేశాడు నైమిశారణ్యంలో. దానివల్ల తెల్లగా ఉన్న బలరాముడు నల్లగా అయిపోయాడు. దానికి ఆయన చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి శాస్త్రం ఏంటంటే పౌరాణికుడిగా ఉన్నప్పుడు ఎవరికైనా నమస్కారం చేస్తే వాడు ఆయువు పోతుంది, వాడికి ఐశ్వర్యం పోతుందిట. అందుకని దండం పెట్టకూడదు, అంతకంటే లేదు. పురాణములలో ఉన్న ఆ మంత్ర శ్లోకాలు, దివ్య శ్లోకాలు 4 మీద ఉంటాయిగా మాకు. అందువల్ల పొరపాటున ఇలా దండం పెడితే ఇక ఆ క్షణం నుంచి వాడికి ఆయుశ్రీ 2 నశించిపోతాయి. ఆయువు పోయినా పర్వాలేదు, డబ్బు పోతే అసలు ఉండలేరే. ఈ కలియుగంలో డబ్బు ఉంది కాబట్టే బతుకుతున్నాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమా డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. డబ్బు ఇచ్చేస్తే అవతలవాడికి జపం చేసేస్తే అన్ని నిమిషంలో నయమైపోతాయి అనుకుంటారు పాపం. ఆ పిచ్చున్నటువంటి వాళ్ళకి డబ్బు పోతే అసలు బతకలేరు. ప్రాణం పోయినా బతుకుతానండి అందా. ప్రాణపోయక బతకడం ఏంటంటే అసలు ఒక ఆవిడ ప్రాణం పోయినా బతకచ్చండి, కానీ డబ్బు లేకపోతేనే ఉండలేను. దయతో డబ్బు మాత్రం నాకు వచ్చేలా చూడండి అంది పాపం. ఇప్పుడు ఆవిడ డబ్బు వచ్చింది, ఆ కోరుకోవడం వల్ల జబ్బులు ఉన్నాయి వాళ్ళంతా. ఈ జబ్బు వల్ల డబ్బు చేతిలో ఉన్న గుండెకాయ 2 సార్లు డబ్బని కొట్టుకోకుండా డబ్బు 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 అని మాత్రమే కొట్టుకుంటుంది పాపం. దాంతో ఆవిడ గబ్బు అయిపోయింది వరకు. కాబట్టి డబ్బుతో ఏమి సాధిస్తాం? డబ్బు కొంతవరకు ఉపయోగపడుతుంది, ఇలా యాత్ర రావడానికి ఉపయోగపడుతుంది. కానీ యాత్రలో మహిమ ఇవ్వాలంటే, ఫలితం రావాలంటే మళ్ళీ మీ శక్తి మీకే కావాలి కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆ మహాత్మురాలు ఆ రూపంలో వచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అసలు ఇక ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఒక్క క్షణం కూడా నిర్విరామంగా గ్యాప్ లేకుండా, అంటే ఒక క్షణము కూడా విశ్రాంతి లేకుండా పురాణాలు చెబుతూనే ఉన్నాను. ఇది 98లో జరిగింది. అప్పుడు 98లో బాలకృష్ణ గారు, ఆయన బావమరిది తడికమళ్ళ సుబ్బారావు గారు, ఆ బాలకృష్ణ గారి చెల్లెలు రాజ్యలక్ష్మి, ఇంతకీ నెల్లూరు నుంచి వాళ్ళు వియ్యంకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా కళ్ళారా చూసిన ఒక అపూర్వమైన దృశ్యం అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు వారు. ఇలాంటి అనుభూతులు మనకి క్షేత్రాల్లో కలుగుతాయి ఎప్పుడు మనం నమ్మి వస్తే. కాబట్టి కాశీ వచ్చాం, ఓ చెప్పులు పోయాయని బెంగపెట్టుకోకండి, ఓ బోడి ఓ రూపాయి ఎవడో ఎత్తుకుపోయాడని బెంగెట్టుకోకండి, సూట్ కేసు మిస్ అయిపోయిందని బెంగెట్టుకోకండి. ఎవరి సూట్ కేసు ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలియదు. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే సూర్యబాబు గారు సూట్ కేసు ఆయనకి పంపించేయడం వెంటనే. వచ్చేసిందండి? రాలేదు, వచ్చేస్తుంది. ఎక్కడో ఎవరి దగ్గరికి ఆయన బ్యాగ్ వెళ్ళిందిట. ఏమో ఆ బ్యాగ్ను విశ్వేశ్వరుడు పెట్టుకెళ్ళి దాని బదులుగా ఏమి ఇస్తాడు? బ్యాగులో పాత బట్టలు 4 తీసుకుని దానికి బదులుగా 4 బట్టల బదులు 4 కట్టలు ఇవ్వచ్చేమో, 2000 కట్టలు. పోతే పోయాయి బట్టలు, వస్తున్నాయి కదా కట్టలు, అవునా? కాబట్టి యాత్ర లిస్ట్ అంతా అందులో ఉందా? ఆ లిస్ట్ పర్వాలేదులంటే అది వాట్సాప్లో కూడా ఉంటుంది. ఇంటి తాళాలు ఉన్నాయి, ఇంటి తాళం పర్లేదు, అన్నీ మీకే ఎక్కడికి వాళ్ళు వస్తాయి పర్వాలేదు. ఇన్ని చెప్పినా వాళ్ళు ఇంటి తాళం. నేపాళం వెళ్ళినా ఈ తాళం బాధ ఉన్నది. అది గోవిందా నమ పార్వతీపతే హర హర మహాదేవ. కాబట్టి భగవంతుడు ఇక్కడ ఎంత పరీక్ష పెడతాడో చెప్పాడు కదా. వాడు కాశికాపురంలోకి అడుగుపెట్టిన ధనంజయుడి కథ చెప్పాం మనం. ఆయన తల్లి అస్థికలు కూడా ఇక్కడ కలపలేకపోయాడు, అంత పరీక్షిస్తాడు. కానీ పరీక్షలో నెగ్గితే గ్యారంటీగా దానికి తగిన శుభ ఫలితం మాత్రం ఇస్తాడు. నేను చాలాసార్లు చూసాను, ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి, మహాత్ములకి బాగా ఎదురవుతాయి.
ఎవరికైనా వస్తువు పోయిందంటే కొంచెం కష్టం వచ్చిందంటే వాళ్ళు మహాత్ములు, ఏ కష్టము లేకుండా బాగా సంతోషంగా ఉంటే వాళ్ళు ఇంకా పరమ మహాత్ములు. అందువల్ల దాని గురించి ఏం బెంగెట్టుకోకర్లా. ఈశ్వరుడు ఆల్రెడీ వాళ్ళు పరీక్షించాడు, కొత్త పరీక్ష లేదు వాడిక. ఇక కొత్తగా ఉందండి. వాడు ఏమండి ఒక్క ఏడాది పాటు మీకు ఇక్కడ ఉంటే ఇక మీకు దోమల బాధ లేకుండా చేస్తానండి అన్నాడు. ఎక్కడికి? మేము చాలా కాలం ఒక క్షేత్రమా, శ్రీలంక వెళ్ళాం, దుబాయ్ వెళ్ళాం, అదేదో సింగపూర్ వెళ్ళాం, మలేషియా వెళ్ళాం, ఇలా నానా చెత్త దేశాలు. అందులో ఒకసారి థాయిలాండ్ అనుకుంటాను, థాయిలాండ్లో దోమలు ఎక్కువ. ఏమయ్య ఈ దోమలు ఏమిటి, గందరగోళం ఏంటంటే ఒక ఏడాది ఎక్కువ ఉంటే మీకు దోమల బాధ లేకుండా చేస్తానన్నాడు. ఎలా చేస్తామంటే ఒక ఏడాది ఉంటే మీకు అలవాటు అయిపోతుందిగా. ఒక ఏడాది కుట్టాక దానికి అలవాటు పడిపోతాం మనం. ఇంకా తర్వాత కొత్తగా దోమ కుట్టేదే ఉంది, దోమే మన కుడితే చచ్చిపోతుంది. ఆవిడ పాము కట్టేస్తే పాము తెచ్చిందిట. అలాగా కాబట్టి అలవాటు అయిపోతుంది కొంతకాలానికి అన్నాడు. అలాగే కొంతకాలం పోయేసరికి పరమాత్ముడు ఏం చేస్తాడనమాట, ఈ యాత్రలకు వచ్చిన వాళ్ళకి అలవాటు అయిపోయాడు కనుక కొత్తగా పరీక్షించడు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఏదో పరీక్ష ఎదురవుతుంది. కొంచెం ఫోన్లు అవి జాగ్రత్త పెట్టుకుని పక్కన, ఎందుకంటే ఫోన్లతో కొంచెం అవసరం ఉంది కానీ రూములో పెట్టుకోండి. డబ్బులు ఏమన్నా జేబులో ఎక్కువ పెట్టుకోకుండా రండి, భగవద్ దర్శనం చేసుకోండి. అవ్యాజ కరుణామూర్తి ఈశ్వరుడు క్షణంలో అనుగ్రహిస్తాడు. ఆయన మనకి ఎప్పుడూ మళ్ళీ శుభమే ఇస్తాడనమాట. నేను ఇక్కడికి వచ్చి సంకల్పించిన తర్వాత నా సంకల్పం ఎప్పుడూ అర్థం పోలేదు, మీకు మాత్రం ఎందుకు అర్థం పోతుంది? భక్తులు అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక తప్పక అనుగ్రహిస్తాడు. 8:58 దాకా వర్జ్యం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టవలసి వచ్చింది. 9 గంటలకు రాహుకాలం వెళ్ళాక అప్పుడు మీరందరూ బయటకు వద్దరు. కానీ అప్పటిదాకా ఒక్క క్షణం ఇక్కడే కూర్చుని మనం ఇంకేదన్నా అనుమానం, నన్ను ఎవరో అడిగారు బుద్ధావతారం గౌతమ బుద్ధావతారం ఒకటేనాని. అవునా? గౌతమ బుద్ధుడు ఈ బుద్ధుడు ఒకడు కాదు. పూర్వం త్రిపురాసురులను ఉన్నారు తెలుసుగా, తారకాక్షుడు, విద్యున్మాలి, విద్యుజ్జిఫుడు. ఈ ముగ్గురిని త్రిపురాసురులు అంటారు. త్రిపురులు అంటే 3 పురములు కలిగిన వాళ్ళు, అసురులు అంటే రాక్షసులు. 3 పట్టణాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఈ 3 పట్టణాల్లో ఒకటి ఇనప పట్టణం, ఒకటి బంగారం, ఒకటి వెండి. ఈ 3 ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి విమానాల్లో. ఎక్కడ కావాలంటే అక్కడ దిగ్గలవు, మొబైల్ కొంపలవి. ఆకాశంలో అవి ఎక్కడ ఒక చోట ఉండకుండా అలా గిర్రును తిరుగుతూ ఉంటాయి. ఈ 3 పట్టణములు ఒక్క చోటకి చేర్చి ఒకే బాణంతో ఒకేసారి కొడితేనే ఆ పట్టణములు కూలిపోయి అందులో ఉన్నవాళ్ళు నశిస్తారు అని బ్రహ్మగారు వాళ్ళు కోరితే వరం ఇచ్చాడు. ఈ 3 పట్టణాలు ఒక చోటకి ఎలా చేరతాయి? వాటిని ఎవరు పడగొట్టగలరు? వాళ్ళ దగ్గర తపశ్శక్తి ఉంది, పైగా వాళ్ళు వేద పండితులు. ఆ ముగ్గురు ఇంత రాక్షసులైనా మహావేద పండితులు. రాక్షసులు అంటే ఎవరో తెలుసా మీకు? కశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఈ కశ్యపు గారు కాదు, ఈ కశ్యపు గారు ఆ గోత్రలో పుట్టాడు. పూర్వం కశ్యప ప్రజాపతి చాలా గొప్పవాడు. ఆయన బ్రహ్మమానసపుత్రుడు మరీచి, మరీచి కొడుకు ఈ మారీచుడు అనగా ఈ కశ్యప ప్రజాపతి. ఆయనకి దక్షుడు కూతుళ్ళు 13 భార్యలు. దక్ష ప్రజాపతి కూతుళ్లలో అదితి పెద్ద ఆవిడ. అదితికి కశ్యపుడికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులు అంటే దేవతలు. దేవతలంతా కశ్యపుడి పెద్ద భార్య అదితి కొడుకులు. రెండో భార్య దితి. ఈ దితి కొడుకులు దైత్యులు అంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఈ వంశంలోని తర్వాత కొంతకాలానికి వజ్రాంగుడు అని ఒకడు పుట్టాడు. దితికి వజ్రాంగుడు 3వ కొడుకు. ఆ వజ్రాంగుడు కొడుకే తారకాసురుడు. తారకాసురుడు కొడుకులు ఈ త్రిపురాసురుడు. అంటే కశ్యప ప్రజాపతి మనవులు వీళ్ళంతా. కాకపోతే వాళ్ళ బుద్ధుల వల్ల క్రూరులు అయిపోయారు వాళ్ళు. అలాగే సురస అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ కొడుకులే నాగులు. కద్రువు ఉన్నది, కద్రువు కొడుకులే పరమపూజ్యుడైన వాసుకి, తక్షకుడు, ఆదిశేషుడు. వీళ్ళంతా కొంతమంది కద్రువు కొడుకులు. వినత కొడుకులు పక్షులయ్యారు. మానవి లేక మను అని పేరు కలిగిన ఒక భార్య ఉంది, ఆవిడ సంతానం మానవులం మనం అన్నమాట. ఈ విధంగా 13 ద్వారా ఇన్ని జాతులు, పక్షులు, దేవతలు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరులు, చారణులు, అసురులు, మరుత్తులు, నారాయణులు, ఇంతమందిని ఒక్క కశ్యప ప్రజాపతికి అన్నాడు. అందులో ఆరిజంలో మనందరూ అన్నదమ్ములే. తర్వాత కొడుకు చచ్చిపోయాం. నా కులం వేరు, నీ కులం వేరు, నీ శాఖ వేరు, నా శాఖ వేరు, నా అన్నం వేరు, నీ అన్నం వేరు, నీకు అన్నం వేరు, నా సొన్నం వేరు అనుకుంటూ తగాదా పడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు ప్రారంభ కాలంలో అందరం కూడా బ్రహ్మమానసపుత్రుడైనటువంటి కశ్యపుడి ద్వారా వచ్చిన సంతానమే. చూసారా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో? అయినా కొట్టుకుంటున్నాం. ఇదో పక్కన పెడితే ఈ త్రిపురాసురులు వేద పండితులు. ఈ వేదం చదివినంత వరకు వాళ్ళ పట్టణాల్లో చోట చేర్చి వాళ్ళు కొట్టడం ఎవడి వల్ల కాదు. వేదము భక్తితో చదివిన వాడిని అకాలములో ఎవరూ చంపలేరు, వాళ్ళకి మృత్యు అంత తేలిగ్గా రాదు. అందుకని ఈ వ్యక్తుల దగ్గర వేదం దూరం అయితేనే ఆ 3 పట్టణాలు ఒక చోట చేరుస్తాను, అప్పుడు వాళ్ళని బాణంతో కొట్టి చంపుతాను, ముందు వాళ్ళని వేద భ్రష్టుల్ని చెయ్యి అని శివుడు విష్ణువుని పంపాడు. అప్పుడు విష్ణువు అరిహంత, ఏమిటి పేరు?
ఆలో ఆ పక్కన అరిహంత అనే పేరుతోటి శివపురాణం విన్నారా మీరంతా? వినకపోతే అంటే యూట్యూబ్ వద్దిపర్తి పద్మాకర్ సంపూర్ణ శివపురాణం అని పెట్టుకోండి. అందులో ఈ అరిహంత కథ అద్భుతంగా వస్తుంది, అందులో స్పష్టంగా తెలుస్తుంది. అరిహంత అనే పేరుతో ఇలా నెత్తి మీద ముందు జుట్టు కట్టేసుకుని చెవులకు అవేవో పెట్టుకుని బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, అహింస పరమో ధర్మ అని మొదలెట్టాడు. వచ్చి ఒక్కొక్కరిని ఏం చేశాడు, ఈ తారకాసురులు త్రిపురాసురులు ఇళ్లలో చేరాడు. వాళ్ళు ఎవరికి బుట్టలో పడరట. వాళ్ళు వేదం మానమంటే మానరు, వేదం చదవద్దంటే. అందుకని ఆయన ఏం చేశాడనమాట, హోమ్ డిపార్ట్మెంట్ని పట్టుకున్నాడు. వాళ్ళ భార్యలకి ఉంగరాలు సృష్టించాడు, విభూతి సృష్టించాడు. తర్వాత ఏమన్నాడు, నేను మహామహిమ కలిగిన వాడిని, చేజేతులారా మీ భర్తలు అనవసరంగా వేదములను చదువుకుని శివుణ్ణి పూజించి పాడైపోతున్నారు, ఈ వేదముల్లో ఉన్నవన్నీ అసత్యాలు అని వేదాలకు వ్యతిరేకంగా బాగా నూరిపోశాడు. అందరూ ఈ రోజు నుంచి వేదం మానేయండి, తాగండి, తినండి, తిరగండి, కావో పివో అని ఈ విధంగా చెప్పేశాడు. ఇది బాగుంటుంది కదా, తాగుళ్ళు ఆనందం ఉందని కానీ వాళ్ళు పుచ్చుకున్నాక వాళ్ళ శరీరం వాళ్ళకే తెలియకుండా తూగింది, ఇదే అనుభూతి అన్నారట. తాగిన వేకంలో ఉన్నవాడికి దేవుడు కనపడినట్టు కనపడుతుందిట, ఎందుకంటే అనుభూతి ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అలా ఈ విధంగా తాగించాడు వాళ్ళ చేత. తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేలా చేశాడు. చివరికి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. భార్యల మాట విని వాళ్ళు కూడా వేదాలు వదిలిపెట్టారు. వేదాలు విడిచిపెట్టగానే వాళ్ళు చేసిన పుణ్యం తపస్సు నాశనం అయిపోయింది. నాశనం కాగానే శివుడు ఆ ముగ్గురిని ఓ చోట చేర్చాడు. మేరు పర్వతాన్ని రథంగా మార్చుకున్నాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి చక్రాలుగా మార్చుకున్నాడు, 4 వేదాలు 4 గుర్రాలుగా చేసుకున్నాడు, బ్రహ్మని రథసారథి గమ్మన్నాడు. తర్వాత ఆదిశేషుణ్ణి వింటి నారిగా చేసుకున్నాడు. మేరుపర్వతం గిరీశాన్ని శాపంగా వింటిగా మార్చుకున్నాడు. చేసి విష్ణువుని బాణం అయిపోమన్నాడు. విష్ణువు నారాయణాస్త్రం అయిపోగానే అందుకే గిరీశ చాపహ అని పేరు శివుడికి. అంటే మేరు పర్వతమును శాపముగా కలిగినవాడు. దానికి విష్ణువుని బాణం చేసుకుని ఆ 3 పట్టణాలు ఓ చోటకి చేర్చి ఒకే బాణంతో తుక్కు కింద కొట్టి పారేశాడు. వాళ్ళు చచ్చారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో వేద వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ అవతారం విడిచిపెడుతున్నాను, ఈ అవతారంలో అహింసా పరమో ధర్మ అని ఒక్కదాన్ని మాత్రమే పట్టుకుని ఇంకా వేద వ్యతిరేకమైనటువంటి పనులు చేయకండి. మళ్ళీ కలియుగంలో శుద్ధోధనుడి అనేటటువంటి ఒకడు ఉంటాడు, ఆయనకి మాయాదేవి భార్య అవుతుంది. ఆ వంశంలో వీటిని ప్రచారం చేసే మరో బుద్ధుడు పుడతాడు. మహారాజులు అందరిలో నా వంశం ఉంటుంది కానీ వాడిని అవతారం కాదు అని విష్ణువు చెప్పి అదృశ్యం అయిపోయాడు. ఆనాడు ఎప్పుడో త్రిపురాసుర సంహారం కోసం వచ్చిన అవతారం బుద్ధావతారం. ఆ తర్వాత గౌతమ బుద్ధుడికి ఆ పేరే పెట్టారు. ఆయన కూడా అందులో కొంత ఫాలో అయ్యాడు. అనవసరమైన వేద వ్యతిరేకాలు కూడా ఆయన ఫాలో అయ్యాడు. అవి అందుకే మనం అంతా అక్కర్లా, కేవలం అహింసా పరమో ధర్మ అన్నది ఒక్కదాన్నే పట్టుకుందాం, మిగతావి మనం పట్టుకోకూడదు. ఎప్పటికైనా వేద వ్యతిరేక నిర్ణయములు తీసుకున్నవాడిని ఈ సృష్టిలో ఎవరూ కాపాడలేరు. ఒక్కసారి వేదం నశిస్తే వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే వేదానుద్ధరతే ఏమన్నారు, శతాకృతి కృతి దేవాయ తుభ్యం నమః అని కల్కి భగవానుడి గురించి భక్త జయదేవుడు రాశాడు. వేదములను ఉద్ధరించడం కోసం, మ్లేచ్ఛులను నాశనం చేయడం కోసం కొన్ని వందల అవతారములు ధరించే నారాయణ నీకు జయము కలుగుగాక అన్నాడు. దైవానుగ్రహం వల్ల ఆ బుద్ధుడి గురించి మీకు తెలిసింది. ఈ బుద్ధుడు శాక్య మునిసింహుడు, శుద్ధోధనుడు కొడుకు కనుక సౌద్ధోధని అంటారు. ఈయన ఇంత చేసి ఒక 2600 సంవత్సరాలు, 2600-2700 సంవత్సరాల క్రితం వాడు. మన మతాలన్నీ చాలా పాతవి. ఆ తర్వాత ఈ సిలువు మొక్కలు, చెక్క మొక్కలు అవి నిన్నగా మనం వచ్చి దిక్కుమాల మతాలు అవి. వాటిలో ఏం ఏడిసింది, అందులో ఏమీ లేదు. ఎప్పుడు దేవా పాపినని వాడి కోసం ఏడవడం. భగవంతుడు ఇతరుల కోసం ఏడుస్తాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు రాముడు తన కోసం ఎప్పుడైనా ఏడ్చాడా? సీత ఆశ్రయించుకుంది, ఆవిడని రక్షించలేదని దుఃఖించాడు ఆయన. అది భగవంతుడి లక్షణం. అలాగే లక్ష్మణుడి కోసం ఏడ్చాడు. లక్ష్మణుడు తన భక్తుడు కనుక. భగవంతుడు భక్తులకి కష్టం వస్తే దుఃఖిస్తాట, తనకేమొచ్చినా పట్టించుకోడు. ఎప్పుడు రాముడు తన కోసం దుఃఖించలేచ్చుకోండి, కృష్ణుడు తన కోసం దుఃఖించలేచ్చుకోండి. కానీ వాడు నా కోసమే, దేవా నేను ఎందుకు పుట్టి నేను వాడి కోసం వాడు ఏడుస్తాడు. ఆ మతాలు మనకెందుకు? కాబట్టి ఎడారి మతాలు బిడారి మతాలు పక్కన పెడితే అసలు సాలగ్రామ పూజ చేయడానికి భర్తకి సంబంధం లేదు. సాలగ్రామం విష్ణువు. విష్ణుమూర్తిని కుంతీదేవి పూజించలేదా? ఆవిడింట్లో సాలగ్రామం లేదా? శివలింగాన్ని ఆడవాళ్ళు పూర్వకాలం అందరూ వాళ్లే పూజించారు. నేను ఎన్నోసార్లు ధర్మ సందేహాల్లో చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి ఆ శివ పూజ అనేది కృష్ణమోహన్ గారిని అడిగితే ఇంకోసారి అదే రిపీట్ చేయిస్తారు. ధర్మ సందేహాల కార్యక్రమం అంతా కృష్ణమోహన్ గారి ధర్మవా అని మీరు చూశారు దూరదర్శన్లో. అందులో శివలింగాన్ని ఆడవాళ్ళు పూజించచ్చా అని ఒక ప్రశ్న ఉంటుంది. కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యతః
అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ అని నందీశ్వరుడు స్వయంగా చెప్పాడు. ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అక్కడ స్త్రీణామపి అని ప్రత్యేకంగా చెప్పాడు. సర్వేషాం అంటే అందరికీ అధికార అస్తి, అధికారం ఉన్నది. ఎందులో? శివలింగార్చనే. శివలింగాన్ని అర్చన చేయడానికి అందరికీ అధికారం ఉంది. సాలగ్రామాన్ని అందరూ పూజించుకోవచ్చు. కాకపోతే దేవాలయాల్లో ఉన్నప్పుడు నియమాలు వేరు, ఇంట్లో ఉన్నప్పుడు వేరు. భక్తితో కలిసి నీళ్లు పోసి అందరూ పూజించుకోండి. మీ ఇంట్లో భగవంతుడి పెట్టి పూజించుకోండి. మీరాబాయి పూజించింది, కుంతీదేవి కృష్ణుడిని పూజించింది, ఎంతోమంది పూజించారు. వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా వేములవాడు భీమకే వరకు పుట్టాడు. మరి విధవ రాజరాజేశ్వరుడి అనుగ్రహంతో వేములవాడలో ఉండేటటువంటి రాజరాజేశ్వర కటాక్షంతో పుట్టినవాడు ఆయన. భర్త లేని ఆవిడికి ఈశ్వర కటాక్షంతో సజ్జోగర్భంలో పుట్టినవాడు. కాబట్టి భగవంతుడు అందరికీ సులభుడు. కేవలం నియమాలు ఎందుకు పెట్టారంటే మీరు అందరూ గుళ్ళోకి వెళ్ళిపోతున్నామంటే ఆ గుళ్ళో ఉన్న వాటిని పాడు చేస్తారు. ఇప్పుడు దాన్ని కాళ్ళు పట్టుకోండి అంటే నా కాళ్ళు తీసి పట్టుకోవట్లా. అందుకని కొన్ని నియమాలు పెట్టారు. ఆ నియమాలు ఉన్న గుళ్ళల్లోకి వెళ్ళకూడదు. కానీ మీ ఇంటిలో మీరు ఒక సాలగ్రామం, ఒక శివుండి పెట్టుకుని హాయిగా పూజించుకోండి. కొందరు మేమెందుకు వెళ్ళకూడదు పలానా గర్భాలయంలోకి అంటారు. మీ ఇంట్లో బీరువా దగ్గర రానిస్తారు నన్ను? మీ ఇంట్లో బెడ్రూమ్లోకి రాకూడదా? రెస్ట్రిక్షనా? భగవంతుడి గదిలోకి మాత్రం మీరు దూసుకుపోతారా? ఆయనకి ఏం లేవుదా? అణుకేంద్రంలోకి ఎందుకు వెళ్ళవట్లేదండి? అణుకేంద్రంలోకి వెళ్ళనిస్తారా మిమ్మల్ని? పొరపాటున రానివరే. ఎయిర్పోర్ట్లో కూడా క్యూలో కాకుండా పక్కన తిరిగితే కాల్చిపారేస్తాడే సెక్యూరిటీ వాడు. అంటే ఈ ఎయిర్పోర్ట్లకి వీటికి ఉన్నటువంటి సెక్యూరిటీ భగవంతుడికి లేదా? భగవంతుడి ఆలయంలో యంత్రాలు ఉంటాయి, వాటి నియమాలు ఉంటాయి. అందువల్ల అక్కడికి అర్చకుడే పెడతాడు. ఆ నియమాలు ఉన్న చోటకి మనం ఎందుకని అడగడానికి లేదు. మీ ఆఫీసుల్లోకి మీ ఇంట్లోకి ఎలా రామో అలాగే భగవంతుడికి సంబంధించిన ఆఫీస్ అది, తెలిసిందా? దట్ ఈజ్ ది ఆఫీస్ ఆఫ్ గాడ్. కాబట్టి అందులోకి ఎందుకు వెళ్ళకూడదనే ప్రశ్న పక్కన పెట్టేసి మీ ఇంట్లో మాత్రం మీరు హాయిగా ఓ శివుణ్ణో ఒక సాలగ్రామాన్ని పెట్టుకుని పూజించుకోవచ్చు, నిశ్చింతగా పూజించుకోవచ్చు. సరిగ్గా 9 అయిపోయింది. మనం వెళ్ళే ముందు నేను జై అనమనగానండి. పద్మావతి గారికి, శివప్రసాద్ గారికి, శివప్రసాద్ గారి తండ్రి హరనాథ్ గుప్తా గారికి నేను ఎందుకు చెప్తానంటే నాకు చాలా గొప్ప శిష్యులు, చాలా పరమ భక్తులు. మద్రాసులో, చెన్నైలో ఉంటారు. గురువుగారు రాసిన దేవీ భాగవతాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయించారు అనితి చేత. ఎక్కడ డాక్టర్ గారు ఎక్కడ ఉంది? అదిగో ఆవిడ ఇప్పుడు ఇంగ్లీష్లోకి అనువాదం చేసి రేపు 7వ తారీఖు నాడు ఆ దేవీ భాగవతం చెన్నైలో ఆవిష్కరణ జరుగుతోంది. మనకి సత్యధర్మేశ్వర లింగాన్ని ఇచ్చిన ఆయన శ్రీ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు సత్యధర్మేశ్వరుణ్ణి చూసరికి అంత పెద్ద బాణలింగం ఇచ్చారు. ఒకటి కాదు, అసలు ఆయన మనకి ఏకబిల వృక్షాలు పంపారు. గురువుగారు ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే ఆయన ప్రేమ, ఆయన సేవ. ఆయనకున్న గొప్ప శక్తి ఏమిటో తెలుసా? ఎవరిని ఎలా సేవించాలో అలా సేవిస్తాడు. తల్లి అంటే ఆయనకి ప్రాణం. ఆయన తల్లి పద్మావతి గారి గురించి చెప్పడం అంటే పార్వతీదేవి గురించి చెప్పడం వంటిది. ఆయన తల్లిదండ్రులు దాతృత్వం కలిగిన వాళ్ళు. ఇక ఆయన భార్య శివప్రసాద్ గారి భార్య సంగతి చెప్పక్కర్లా. అసలు ఆ కుటుంబం మరి భగవంతుడు ఎలా ఏర్చుకూర్చాడో తెలియదు. ఆయనకి 2 అక్కలు. ఆ ఇద్దరు పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి అక్కలైన వాళ్ళే. ఆయనకి చెప్పక్కడానికి వీల్లేనంత మహాసంస్కారవంతుడు. ఆ కుటుంబంలో అచ్చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అని అల్లసాని పెద్దన రాసిన పద్యానికి ప్రతీకలుగా ఉంటారు. ఒక ఊరు ఉందిట, ఆ ఊరు పేరు అరుణాస్పద అంట. అక్కడ చెట్టుకి అప్పుడే పుట్టిన చిగురు కొమ్మ ఉంటుంది కదా, లేత కొమ్మ, ఇంత ఆకుతో పుడుతుంది కొమ్మ. ఆ కొమ్మని ఇలా గిల్లెయ్యొచ్చవునా, కానీ ఆ ఊళ్ళో ఆ కొమ్మను కూడా పేకలేము, అంత గట్టిగా ఉంటుందన్నాడు ఆయన. అలా ఆ కుటుంబంలో వారి భగవంతుడు ఏ సంస్కారం ఇచ్చాడో వారికి. అందరూ మహాత్ములే. అటువంటి వాళ్ళు పుట్టారు. ఎంత భక్తి అంటే ఆయన గురువుగారు నాకేం వద్దండి, నాకు మణిద్వీపం ఇప్పించండి, శరీరం విడిచాక, ఇప్పుడు కదా 100 ఏళ్ళు నిండాక అన్నారు ఆయన. నాకు నమ్మకం, నాకు వాక్శుద్ధి భగవంతుడు ఇచ్చాడు, నేను కోరితే అవుతుంది. అది సత్యం వెంటనే మోగింది కూడా. కాబట్టి శివప్రసాద్ గారి కుటుంబంలో అందరికీ కూడా 100 ఏళ్ళు నిండిన తర్వాత ఆయువు శుభ్రంగా ఇక్కడ అనుభవించాక వారికి మణిద్వీపం గ్యారంటీగా వస్తుందని నేను సంకల్పం చేస్తున్నాను. ఎప్పుడు చెన్నైలోకి వెళ్ళానంటే అక్కడికి ఎందుకు వెళ్తానంటే వాళ్ళ గెస్ట్ హౌస్లో హాయిగా జపం చేసుకోవడానికి బాగుంటుంది. మిగతా వాళ్ళకి భోగాలు కావాలి, నాకేమో గురువుగారికి జపం చేసుకునే చోటు. నాకు ఈ హోటల్ సక్కర్లా. నేను హాయిగా ఏ సత్రంలోనూ కూర్చొని జపం చేసుకోవడానికి వీలుగా, నా పద్ధతిలో చేసుకోవడానికి వీలుగా ఉన్నవి కావాలి. అలాంటి అపూర్వమైన మంచి గెస్ట్ హౌస్ ఒకటి ఆయన కట్టుకుని దాంట్లో ఇలా జపతపాలు చేసుకునే వాళ్ళకి మాత్రమే కేటాయించి ఆయన జీవితాన్ని గడుపుతున్నారు. కిందటిసారి మనం అన్నపూర్ణాదేవికి డైరెక్ట్గా అభిషేకం యూట్యూబ్లో చూసారే, ఆ అభిషేకం ఆయన వల్లే చేయగలిగాం. లేదా గుళ్ళోకి మన ఎవరిని పంపిస్తారు, అక్కడ అభిషేకం మన ఎవరు చేయనిస్తారు. అందులో అసలు లోపలికి ఫోన్లు ఎలా చేయరు. బిందు మాధవుడికి అభిషేకం కానీ అవన్నీ కూడా.
అలాగే కొన్ని యాగాలు అవి ఇక్కడే ఆయన ధర్మాన్ని చేసుకోగలుగుతున్నాం. ఆ శిష్యుడికి కూడా శుభం కలగాలి అని కోరుకోండి. ఎప్పుడూ కూడా ధర్మాత్ములు 10 కాలాలు చల్లగా ఉండాలి. వాళ్ళు చల్లగా ఉంటే ధర్మం అభివృద్ధి చెందుతుంది. ఇంకేమైనా అనుమానాలు ఉంటే మనస్సులో పెట్టుకోండి. ఇంకోసారి ఎప్పుడైనా అనుమానాలు తీర్చుకుందరు. కానీ ఏమంటే బ్రహ్మానందం కలిగిందండి మీకు కూడాను? ఈ యాత్ర బ్రహ్మానందం కలిగించిందా? ఇంకెవరికైనా కలిగించకపోతే వారి యొక్క అదృష్టం, అది మనం ఏం చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంతే. అంటే శరీరమునకు శ్రమ లేకుండా అసలు ఉండదండి. శరీర శ్రమ లేకపోతే దాన్ని ఏమంటారు? అసలు వయస్సే కాదు. నాకు కూడా ఉంది. నాకు నొప్పులు లేవని అనుకోకండి. మీకు నాకు తేడా ఏంటంటే నా యోగ శక్తి వల్ల ఈ నొప్పులు లేకుండా అయిపోతాయి. నేను మాత్రం మనిషినే కదా, నేనేం దిగిరాలేదు. యాత్ర అంటే నొప్పులతోటే వస్తుంది. ఏ నొప్పులు లేకుండా ఇంట్లో మాత్రం ఉంటాయా? ఇంట్లో ఉంటే ఇంకెక్కువ నొప్పులు ఉంటాయి. రేణుపోయి తల బొప్పులు కూడా కడతాయి, దానివల్ల ముప్పులు వస్తాయి. ఇప్పుడు అవన్నీ పోయి మీరు హాయిగా రేపు అప్పుల్లో ములుగుతాం. అప్పు అంటే నీరు, తెలుసుగా సంస్కృతంలో అప్పు అంటే నీరు. అందువల్ల ఎందుకు చెప్తానంటే హాయిగా మనం సుఖంగా ఉంటాం, అదేం కాదు. ద్రౌపదీదేవి కాలినడకన విరాటరాజు గారి దగ్గరికి వస్తూ కాళ్ళల్లో నిప్పులు చెరిగినట్టు అయిపోయి, నిప్పులు కాళ్ళకి అంటిస్తే ఎలా కాలిపోతుంది అలా కాలిపోయాట. కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయాట. నడిచి 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 పాపం సుకుమారి కదండి ఆవిడ. ఎప్పుడు నడిచింది పాపం. అంతఃపురంలో తిరిగిన ఆవిడని నడిపించారు పాండవులు. పాపం తట్టుకుంది. డప్పి జనిల్చే వ్రేళుల పుటమ్ములు పొక్క దొడంగే గోళ్లలో చిప్పిల జొచ్చే రక్తములు చిత్తము నాకు వశము కాదు. పాపం ద్రౌపది అన్నమాట. దాహం పెరిగిపోతోంది. వాటర్ బాటిల్స్ లేవు. అప్పుడు అడవిలో వస్తున్నారు కదండి, లేవు. వేళ్ళకి పుటాలు అంటే తెలుసుగా, ఈ గోళ్ళకి కింద చర్మం ఉంటుంది. ఇవన్నీ గోళ్ళు రావడానికి ఒక పుటం అంటాం అన్నమాట దాన్ని. అక్కడ పొక్కిపోతున్నాయట. బాగా ఇలా బొబ్బలు వచ్చేసాయి. గోళ్లలో చిప్పిలజొచ్చే రక్తములు, గోళ్లలోంచి రక్తం బయటికి తన్నింది నడిచి నడిచి. చిత్తము నాకు వశంబు కాదు. నా మనసు నా మాట వినాల, పిచ్చెక్కిపోయినట్టు అయిపోయిందట. నడలేకపోతాను అంటుంది. అంత ద్రౌపది కూడా పాపం. అంటే ఎంత బాధపడింది ఒకసారి ఆలోచించండి పాపం. అయినా పాప వాళ్ళు నడిచారు. పోనీ అప్పుడంటే అరణ్యవాసం విరాటరాజు గారి దగ్గరికి వచ్చారనుకుందాం. తర్వాత వాళ్ళు బదరీ కేదారాలు వెళ్ళారు. కాళ్ళు రాళ్ల మీద పెడుతుంటే జివ్వును లాగేసేవట. అయినా సరే చెప్పులు వేసుకోకుండా కావాలని నడిచారు. మీరు నడవకండి, మీరు బూట్లు వేసుకుని నడవండి, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ద్రౌపది స్థాయి వేరు, భీముడి స్థాయి వేరు. ఓ చోట నడవలేకపోతుంటే భీముడు ఇంత రాయి పట్టుకొచ్చి యువతల నుంచి అవతలకి నద్దాడడానికి అక్కడ వేశాడు. దాన్ని భీంపుల్ అంటారు. ఇప్పటికీ ఆ భీంపుల్ అక్కడ ఉంది. ఎక్కడ? బదరీలో మానా దగ్గర ఉంటుంది. భీముడు ఏకంగా అంత పెద్ద బండరాయి అక్కడ వేశాడు. అందుకే భర్త అంటూ అయితే భీముడు లాంటి వాడు ఉండాలండి. అందుకు భార్య కోసం రాళ్ళు వేసి బ్రిడ్జి కట్టాడు. ఈ ప్రపంచంలో ద్రౌపదికి కష్టం వస్తే రక్షించిన 5 భర్తలు ఎవరో చెప్పగలరా? ఒక్క భీముడే. పేరుకు అర్జునుడు గొప్పవాడే, ధర్మరాజు ధర్మాత్ముడే, నకుల సహదేవులు కావిడంటే ప్రేమే. కానీ వాళ్ళు ఎవరో ఆవిడ సమయానికి కాపాడలేదు. గుర్తుపెట్టుకోండి, సమయానికి కాపాడి ఆవిడికి ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞ నెరవేర్చిన వాడు ఒక్క భీముడే. ఎందుకని? దుర్యోధనుడు తొడలు పాల్గొడతానన్నది ఆయనే. పడగొట్టాడా? వక్షస్థలం చీలుస్తాను దుశ్శాసనుడు అన్నాడు. చీల్చాడా లేదా? కీచకుడు పిచ్చి వేషాలు వేస్తే రాత్రికి రాత్రి రహస్యంగా పిలిచివాడిని పూరి ముద్ద చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశాడు. మళ్ళీ వాడి శరీరం, తలకాయ, కాళ్ళు అన్ని పొట్లో కుక్కి కొట్టి 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 చక్కని ముద్దగా చేసే దుష్టుడై మంచి ముద్ద చేసేట. ఆ తర్వాత వాడి శవాన్ని చూసిన వాళ్ళు శిరములెయ్యవి, కరములేవి, కాళ్ళులేవి, గంధర్వబరులచే చచ్చువారలెల్ల ఇట్లయ్యదరో అంటారండి. చూసి తలేది, కాళ్ళేవి, అయ్యో పట్టేది, అంతా మాంసం ముద్ద తప్ప ఏం కనపడి, ఎముకలు కూడా కనపట్లేదు. అంత పొడి 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 చేసి పారేశాడు. అంతటి వీరుడు. అందుకనే మీరు తపస్సు చేసిన వచ్చే జన్మలో అయిన భీముడు లాంటి వాడు భర్త కావాలని కోరుకోండి. అంటే వచ్చే జన్మ కావాలనుకున్న వాళ్ళు. లేదంటే గురువుగారు ఎందుకు వచ్చింది? కాశీలోనే మీ సంకల్పంతో మేము ముక్తి పొందాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యో, అందరూ సందేహం లేకుండా మీ అందరికీ ఇమ్మని కోరుకుందాం. అందరం కూడా హాయిగా వైకుంఠానికి కైలాసానికి వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తున్నానంటే నేను అంతటి భీముడు పక్క నుండి కాస్త రక్షించాడు. అయినా పాపం నడవాలి కదండి. మరి ఒక్కో చోట నడిచాడు, చేత్తో ఎత్తుకున్నట్టండి అలాగా. కాబట్టి ఎప్పుడైనా భార్య కొంచెం కష్టం వస్తే భర్తలు ఎవరినో ఉంటే వాళ్ళకి ముందే చెప్తాను, అలా ఎత్తుకోండి. అంటే కొంచెం నాలా ఉంటాను. లేకపోతే ఎత్తుకోలేనప్పుడు ఏం చేయాలి? ఎత్తుకునే ఆటో ఏదో ఏర్పాటు చేసి మొత్తం మీద భార్యను రక్షించి యాత్ర బాగా చేయించవలసిందిగా కోరుకుంటూ బయలుదేరదామండి. ఇదిగా నవ పార్వతీపతయే.
ముందు వింధ్యాచల మాత దగ్గరికి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాస్త అందరూ ఉన్నారు కదా ఇంతమంది, హాయిగా ఒక 5 నిమిషాలు చూడండి. చూసిన తర్వాత అష్టభుజ భోజనాలు కూడా అక్కడనే, భోజనాలు కూడా అక్కడే పెట్టిస్తారట. మా చెడ్డ మంచి అయిన పర్వాలేదు. కాబట్టి ముందు అమ్మవారి దర్శనం అయ్యాక అప్పుడు అష్టభుజాదేవి దగ్గరికి వెళదాం. అక్కడ 2 ఉన్నాయి, కాళీ కోఫ్, ఈ అష్టభుజాదేవి. ఈ 2 కూడా అవకాశాన్ని బట్టి చూద్దాం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. త్వం శ్రీ రూపేంద్ర సదనే మదనైకమాతః జ్యోత్స్నాసి
చంద్రమసి చంద్రమనోహరాస్యే సూర్యే ప్రభాసి చ జగత్రతయే ప్రభాసి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వం జాతవేదసి సదా దహనాత్మశక్తిః వేదాస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి బిభృద్యాదఖిలం భవత్యా లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వత్యక్తమేతదమలే హరతే హరోపి త్వం పాసి హంసి విదధాసి పరావరాసి ఈడ్యో బభూవ హరిరప్యమలే త్వదాప్త్యా లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే సూరస్సయేవ సగుణీ సబుధః సధన్యః సూరః సయేవ సగుణీ సబుధః సధన్యః మాన్యః సయేవ కులశీలకలాకలాపైః ఏకః శుచిః సహి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే కరుణాకటాక్షః యస్మిన్ వసేః క్షణమహో పురుషే గజే స్వే స్త్రైణే తృణే సరసిదేవకులే గృహేన్నే రత్నే పతత్రిణి పసౌ శయనే ధరాయాం శ్రీకమేవ సశ్రీకమేవ సకలే తదిహాస్తి నాణ్యత్ సశ్రీకమేవ సకలే తదిహాస్తి నాణ్యత్ తత్పృష్టమేవ సకలం శుచితాం లభే తత్ తత్యక్తమేవ సకలం త్వశుచీహ లక్ష్మి త్వన్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర శ్రీ విష్ణుపత్ని కమలే కమలాలయేపి లక్ష్మీం శ్రియంచ కమలాం కమలాలయాంచ పద్మాం రమాం నలినయుగ్మకరాంచ మాంచ క్షీరోదజాం అమృతకుంభకరామిరాంచ విష్ణుప్రియామితి సదా జపతాం క్వ దుఃఖం విష్ణుప్రియాం ఇతి సదా జపతాం క్వ దుఃఖం ఇతి స్తుత్వా భగవతీం మహాలక్ష్మీం హరిప్రియాం ప్రణనామ సపత్నీకః సాష్టాంగం దండవన్మునిః. శ్రీకృష్ణ 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 అనవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ అనవోయి శ్రీకృష్ణ 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 అనవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అన్నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. పద్మానిధి యోగానికి పద్మషట్కరాగానికి పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి. మన శరీరంలో 6 పద్మాలు ఉన్నాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 పద్మములు వికసించాలంటే కృష్ణనామస్మరణం చెయ్యాలి. నిధులలో పద్మానిధి అని ఒక నిధి ఉన్నది. ఈ నిధి పొందాలన్నా ఆ గోవిందుడు అనుగ్రహం కావాలి. అందువల్ల పద్మషట్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి పద్మాకర సంశక్తికి మధుర మధుర. పద్మ అంటే లక్ష్మి. ఆవిడ మన చేతిని అందుకోవాలంటే అంటే లక్ష్మీదేవి మీకు చేయూత ఇవ్వాలంటే ఇంగ్లీష్లో హ్యాండ్ ఇవ్వకూడదు. చేయూత ఇవ్వాలంటే సరే పద్మాకర సంశక్తి కావాలంటే దానికి ఒకటే ఒక మధుర మంత్రం కృష్ణ. పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ. అనవోయి అనవోయి అనవోయి. జీవా ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా ముక్తి మార్గమును భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా శాంతుడవై చని వెదకుమదేదో శాంతుడవై చని వెదకుమదేదో శాశ్వతమగు త్రోవా జీవా ముక్తి మార్గమును కనలేవా ముక్తి మార్గమును సారములేని సంసార జలధిబడి సత్యానందము
కనలేవా సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా దారాపుత్ర ధన ధాన్యాదిక మమకారపు జాడ్యము కొన్నావా జీవా ముక్తి మార్గమును మిథ్యామయమౌ మాయా జగమిది మిథ్యామయమౌ మాయా జగమిది మది విడువుమురా జీవా మది విడువుమురా జీవా నిత్య సత్యమౌ పరంజ్యోతి గని దరిజేరుమురా జీవా కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా. ఓం శం శివశంభో ఓం శం ఓం శం ఓం శం శివశంభో జటాటవీ గల